ఇలా స్వయం వ్యక్తం కావడానికి భద్ర మహర్షి యొక్క తపస్సే కారణం. ఎవరా భద్ర మహర్షి అని అంటే గనక త్రేతాయుగంలో రామచంద్రమూర్తి యొక్క వనవాసం దాకా మనం వెళ్ళి గమనించవలసి ఉంటుంది. త్రేతాయుగంలో రామచంద్రమూర్తి యొక్క వనవాసం చాలా విలువైన కాలం. మనకి రామాయణాన్ని చూస్తే రాముడు పుట్టిన సందర్భము కొద్దిగానే ఉంటుంది, రాముడు రాజ్యం చేసిన సందర్భము కొద్దిగానే ఉంటుంది. మధ్యలో కథ అంతా కూడా దాదాపుగా అరణ్యవాసం గురించే సాగుతుంది. అంటే వనవాసపు కథయే లోకానికి చాలా అవసరమని వాల్మీకి ఆ వనవాస కథనే విస్తృతిగా మనకు అందించాడు. కాబట్టి వనవాసము 14 ఏళ్ల వనవాస కాలము రామచంద్రమూర్తి యొక్క కథలో చాలా విలువైన సమయం. దానిని మన పెద్దలు 3గా విభజిస్తారు. 10 ఏళ్ల కాలం ఒకటి, మధ్యలో 3 ఏళ్ల కాలం ఒకటి, తర్వాత 1 ఏడాది కాలం ఒకటి. 10 + 3 + 1 కలిపితే 14 సంవత్సరాల వనవాసం జరుగుతుంది. ఈ 14 ఏళ్ల వనవాస కాలంలో 10 ఏళ్ల పాటు రామచంద్రమూర్తి అయోధ్యలో బయలుదేరిన తర్వాత నడుస్తూ నడుస్తూ అక్కడక్కడ కొద్ది కాలం ఉంటూ అక్కడక్కడ ఉండే మహర్షుల్ని సేవిస్తూ వారి దేవుళ్ళని అందుకుంటూ అగస్త్య మహర్షిని సేవించేంత వరకు పట్టిన కాలం 10 ఏళ్ల కాలం. అదంతా మామూలుగా జరిగిపోతుంది. అలా పెద్ద విశేషములే ఉండవు. రాముడు ప్రయాణిస్తాడు, మహర్షుల్ని సేవిస్తారు, వాళ్ళు దీవిస్తారు, మళ్ళీ బయలుదేరుతాడు. అలా 10 ఏళ్ల కాలం గడిచిన తరువాత 11వ ఏడు ప్రారంభమైన సమయంలో అగస్త్య మహర్షుల వారిని సేవిస్తాడు రామచంద్ర ప్రభు. అగస్త్య మహర్షుల వారు తల త్రికాలవేది. ఆయన రావణాసుని యొక్క రాజ్యములను, రావణాసుని యొక్క దుర్మార్గాన్ని కూడా ఆపి ఒక బోర్డర్లో కూర్చున్న మహాసైనికుల్లా కాపాడుతూ ఉండే మహనీయుడు అగస్త్య మహర్షి అనంటే. మనం ఈనాడు తెలుగు భాష మాట్లాడుతున్నామే, ఈ తెలుగు భాషకి మూలములైన భాషములు కొన్ని ఉంటాయి. మన భారతీయ భాషలన్నీ కూడా 2గా వింగడిస్తే, 2గా విభజిస్తే సంస్కృత భాషా కుటుంబమని, ద్రావిడ భాషా కుటుంబమని ఉంటాయి. దీని లింగ్విస్టిక్ అనేటువంటి భాషాశాస్త్రం మనం గమనించవచ్చు. సంస్కృత భాషా కుటుంబములకు చెందినవే ఉత్తరాదిలో ఉండే మైథిలీ భాష కానీ, హిందీ భాష, ఇవన్నీ కూడా రకరకాలుగా ఉండే భాషలన్నీ కూడా సంస్కృత భాషా కుటుంబానికి చెందినవి. మన తెలుగు అయినా, మలయాళమైనా, కన్నడమైనా, తమిళమైనా, ఇంకా టెంకిణి, కొంకిణి ఇలాంటి చాలా భాషలు ఉన్నాయే, ఇవన్నీ ద్రావిడ భాషా కుటుంబములకు చెందినది. ద్రావిడ భాష అనేది చాలా మూలమైన భాష. ఆ ద్రావిడ భాషకు పుట్టిన పిల్లలలో ఒకటి మన తెలుగు భాష కూడా. అలాంటి మన ఈ భాషలన్నింటికీ మూలమైన ద్రావిడ భాషను లోకానికి అనుగ్రహించిన మహనీయుడు అగస్త్య మహర్షి అనంటే. దక్షిణ భారతంలో ఉండేటువంటి సంస్కృతి సంప్రదాయములకు మూలకర్త, పరస్పర ప్రయోగములైనటువంటి ఈ రెండింటికి కూడా మూలకర్త అగస్త్య మహర్షి. అలాంటి వారిని రామచంద్ర ప్రభువు సేవిస్తే ఆ మహర్షి రాముణ్ణి రాక్షసమర్దనుడిగా చేసి, రాక్షస పీడ ఈ లోకంలో లేకుండా చేసి, మళ్ళీ రాముని యొక్క అవతారానికి పారమార్థ్యాన్ని సమకూర్చడం కోసం ఆ అగస్త్య మహర్షి ఒక ప్రాంతానికి పంపిస్తారు. అదే పంచవటి ప్రాంతం, జనస్థానము అని అంటారు. అక్కడే రామచంద్రమూర్తి 3 ఏళ్ల పాటు ఉన్నాడు. తర్వాత చివరి ఏడాది కాలము అంతా కూడా సీతమ్మ అపహరించబడిన తర్వాత తాను చేసేటువంటి యుద్ధోద్యోగం అంతా కూడా ఆ చివరి సంవత్సరంలో కనిపిస్తుంది. ఈ మధ్యలో ఉండే పంచవటిలో అంటే పర్ణశాలలో గడిచిన 3 ఏళ్ల కాలం చాలా గొప్ప కాలముగా, రావణాసుర వధకు శ్రీకారం చుట్టిన కాలము అదే. 3 ఏళ్ల పాటు ఒక దగ్గరే సీతారాములు స్థిరంగా ఉన్న ఒక అద్భుతమైన ప్రదేశం మనకి తెలుగునాట మన అదృష్టం కొద్దీ భద్రాచల ప్రాంతం. అంటే అయోధ్య తరువాత సీతారాములు ఎక్కువ కాలం నివసించిన ఏకైక పవిత్ర భూమి మన భద్రాచల పరిసర ప్రాంతం. అలాంటి క్షేత్రం భద్రాచలం. అక్కడ ఉన్నప్పుడే సీతారాములు వనవిహార సమయంలో ఒకనాడు పర్ణశాల ప్రాంతం నుండి భద్రాచలానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉత్తరంగా ఉండే పర్ణశాల ప్రాంతము నుండి, పర్ణశాల ఆ కుటీరము నుండి వారిద్దరూ బయలుదేరి 40 కిలోమీటర్లు ఈనాటి లెక్కల ప్రకారంగా కొంత దూరం నడిచి వనవిహారం చేసే సమయంలో సీతమ్మ తల్లి అలసిపోయినదై ఎక్కడైనా విశ్రాంతిని పొందుదామనుకుంటే సీతారాములిద్దరూ కూడా శిలాతలం మీద విశ్రమించారు. ఆశయిష్ట